Hi friends, today our topic is adverb. This adverb qualifies or describes verb, adjective and another adverb. అనగా ఈ adverb verb కు కొంచెం అడిషనల్ మీనింగ్ యాడ్ చేసిద్ది. అదే విధంగా adjective కుని adverb కు కూడా అడిషనల్ మీనింగ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఈ adverb అనే టాపిక్ నుంచి మనకు ఏ విధంగా ఎగ్జామ్స్ కి ఈ ప్రశ్నలు రావచ్చో మనం చూద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. He is talking always on his phone అనే సెంటెన్స్లో ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే రాంగ్ అవుతుంది. ఎందుకనంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆల్వేస్ అనేది యాడ్వర్బ్ అయితే ఇది ఈ స్థానంలో రాకూడదు, ఇక్కడ ఈ స్థానంలో రావాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే రెండు వెర్బ్స్ ఉంటాయో సెంటెన్స్లో, అనగా ఈజ్ అనేది ఒక వెర్బ్, టాకింగ్ అనేది రెండో వెర్బ్, ఈ విధంగా టూ వర్బ్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ యాడ్వర్బ్స్ అనేవి హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం అంటే ఒక వెర్బ్ తర్వాత ప్లేస్ చేయాల్సిన అవసరత ఉంటుంది. ఇంకా రెండు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, హీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ. ఈ సెంటెన్స్ చూడండి. ఈ ఏట్ యాపిల్స్ స్లోలీ. ఈ రెండు సెంటెన్స్ చూడండి. ఇక్కడ యాడ్వర్బ్ అనేది ఫ్లూయెంట్లీ అనేది ఎక్కడ మనం ప్లేస్ చేసాం, ఎక్కడ రాసుకున్నామంటే వెర్బ్ తర్వాత. అంటే ఈ వెర్బ్ ఏమవుతుందని అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అన్ యాక్షన్ మే నాట్ పాస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. అంటే యాక్షన్ అనేది సబ్జెక్టు నుంచి ఆబ్జెక్ట్కి పాస్ ఆన్ అవ్వదు, కనుక ఆ వెర్బ్ని మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉండదో ఆ వెర్బ్ని ఆ సెంటెన్స్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాము. ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ యొక్క సెంటెన్స్ని ఆ యొక్క వెర్బ్ని మనము ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాము. సో ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్, కనుక ఇక్కడున్న ఈ యాడ్వర్బ్ అనేది వెర్బ్ తర్వాత మనం ప్లేస్ చేసాం. రెండో సెంటెన్స్లో చూడండి, హీ ఏట్ యాపిల్స్ అన్నాం. అంటే యాపిల్స్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ద ఆబ్జెక్ట్ తర్వాత మనము యాడ్వర్బ్ అనేది ప్లేస్ చేసాం. అంటే ఇక్కడ మనకు 2 పాయింట్స్ అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ లేకపోతే వెర్బ్ తర్వాత మనము ఈ యాడ్వర్బ్ అనేది రాసుకోవాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే ఈ యాడ్వర్బ్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, రెండు వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఒక వెర్బ్ తర్వాత ఈ యాడ్వర్బ్ అనేది ప్లేస్ చేసాం. ఈ విధంగా యాడ్వర్బ్ని మనము ఏ స్థానంలో ప్లేస్ చేయాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో ఇప్పుడు మనము ఈ యాడ్వర్బ్ డెఫినేషన్ని మనము ఈజీగా సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాము. సో చూడండి, ఇక్కడ హీ వాక్స్ స్లోలీ అనే ఇక్కడ 3 సెంటెన్సెస్ తీసుకున్నాం. చూడండి, హీ వాక్స్ స్లోలీ అనే సెంటెన్స్లో యాడ్వర్బ్ దేన్ని తీసుకుంటామంటే స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే యాడ్వర్బ్ అనేది ఎల్వైతో ఎండ్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంది. అంటే ప్రతి వాడు కూడా ఎల్వైతో ఎండ్ అవుతుందా అంటే అలా అవ్వు. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్తో ఎల్వైతో ఎండ్ అవ్వకుండా ఉన్నటువంటి వర్డ్స్ని మనము నంబర్ ఆఫ్ చూస్తాము. సో అయితే చూడండి, ఇప్పుడు హీ వాక్స్ స్లోలీ, అతను ఎలా నడుస్తున్నాడు అంటే నిదానంగా నడుస్తున్నాడు. సో కనుక ఇక్కడ స్లోలీ అనేది యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ దేన్ని క్వాలిఫై చేస్తుంది అంటే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఏ విధంగా నడుస్తున్నాడు, నిదానంగా. అంటే వాక్ అంటే నడవటం ఇక్కడ స్లోలీ నిదానముగా నడవటం, కనుక ఇక్కడ స్లోలీ అనే యాడ్వర్బ్ వాక్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. సో ఇక్కడ యాడ్వర్బ్ యాజ్ క్వాలిఫైడ్ వెర్బ్. సెకండ్ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అనేది మనము యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం, అందముగా. అంటే ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఆమెను గురించి వర్ణిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు వెరీ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకనంటే వెరీ అంటే చాలా అంటే ఏంటి, చాలా అందముగా ఉంది, కనుక ఈ చాలా వెరీ అనే పదము ఇక్కడున్న బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేసింది. మూడో సెంటెన్స్లో చూడండి, హీ వాక్స్ వెరీ స్లోలీ. ఇప్పుడు మనము థర్డ్ వన్ యాడ్వర్బ్ ఏ విధంగా యాడ్వర్బ్ను క్వాలిఫై చేస్తుందో ఈ సెంటెన్స్లో చూస్తాం. హీ వాక్స్ వెరీ స్లోలీ. అతను ఫస్ట్ చూడండి, ఇది స్లోలీ అనేది మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. వెరీ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. కనుక ఇక్కడ
టూ యాడ్వర్బ్ అంటే ఒక యాడ్వర్బ్ రెండో యాడ్వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఏ విధంగా? చాలా నిదానంగా నడుస్తున్నాడు. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ 3 సెంటెన్సెస్ ద్వారా ఈ యొక్క డెఫినేషన్ అనేది క్లియర్ అయిపోయింది, అర్థమైంది. సో ఇక్కడ మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే యాడ్వర్బ్ అనేది వెర్బ్ను క్వాలిఫై చేసిద్ది, యాడ్జెక్టివ్ను క్వాలిఫై చేసిద్ది, అనదర్ యాడ్వర్బ్ను కూడా క్వాలిఫై చేస్తుంది. సో ఇక్కడ వచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ యాడ్వర్బ్ అనేది ఏ విధంగా మిగతా వర్డ్స్ని క్వాలిఫై చేస్తూ ఉంటుందో ఇక్కడే సరౌండ్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లోకి వెళ్దాం. సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో యాడ్వర్బ్ ఫస్ట్ది వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. ప్లేస్ అంటే ఏంటి? స్థానము, అంటే ఎక్కడ అనే కీవర్డ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, హియర్, దేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, అబోవ్, బిలో, ఇన్, అవుట్, ఎవ్రీవేర్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అనే పదాలన్నీ కూడా ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని సిగ్నిఫై చేస్తుంది, అంటే ఎక్కడ అనే పదానికి అర్థాన్ని ఇస్తున్నాయి. సో హియర్ అంటే ఇక్కడ, సో ప్లేస్ని సిగ్నిఫై చేస్తుందా లేదా? దేర్ అంటే అక్కడ, ఇది కూడా, ఇవన్నీ కూడా ఈ ప్లేస్ని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూడండి, హీ వెంట్ ఇన్సైడ్ అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇన్సైడ్ వెళ్ళాడు. సో ఇక్కడ ప్లేస్ని సిగ్నిఫై చేస్తుంది కనుక ఇన్సైడ్ అనేది యాడ్వర్బ్ కింద మనం తీసుకుంటాం. రెండో సెంటెన్స్లో చూడండి, హీ లుక్డ్ ఫార్వర్డ్ ఎట్ ద సీ. సో ఈ యొక్క సెంటెన్స్లో ప్లేస్ని సిగ్నిఫై చేసే వర్డ్ వచ్చేసి ఫార్వర్డ్, ముందుకి, కనుక ఇది యాడ్వర్బ్ కింద మనం తీసుకుంటాము. రెండో చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్ అంటే ఏ విధంగా చేస్తున్నాడు అంటే అందుకనే కీవర్డ్ మనం ఏం రాసుకున్నాం అంటే హౌ. సో ఇప్పుడు చూడండి, స్లోలీ, ఫాస్ట్, క్లియర్లీ, హార్డ్, నైస్లీ, వెల్, క్విక్లీ, ఫ్లూయెంట్లీ ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని డినోట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్, షీ స్పోక్ ఫ్లూయెంట్లీ. ఎలా మాట్లాడిందంట? ఫ్లూయెంట్లీగా మాట్లాడింది అంటే, సో ఇక్కడ ఫ్లూయెంట్లీ అనేది మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. ఫ్లూయెంట్లీ అనేది స్పోక్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది, అనగా అడిషనల్ మీనింగ్ అనేది ఈ వెర్బ్కి యాడ్ చేస్తూ ఉంది. రెండో సెంటెన్స్లో చూడండి, గణేష్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఏ విధంగా వర్క్ చేస్తున్నాడంటే హార్డ్గా వర్క్ చేస్తున్నాడు, కనుక ఈ హార్డ్ అనేది వర్క్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది, కనుక ఇది కూడా మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. ఇక థర్డ్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ టైం. టైం అంటే ఏంటి? సమయాన్ని తెలియజేస్తూ ఉంది, అందుకనే వెన్, ఎప్పుడు జరిగింది అని కీవర్డ్ని మనం వెన్ అనే పదాన్ని రాసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే పదాలన్నీ కూడా ఎర్లీ, ముందుగా, ఆల్రెడీ, నౌ, దెన్, సూన్, సిన్స్, టుడే, టుమారో, ప్రెజెంట్లీ, ఫార్మర్లీ, రీసెంట్లీ, డైలీ ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ టైంని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ విల్ నాట్ గో టు మార్కెట్ టుమారో. ఈ సెంటెన్స్లో టయాన్ని సిగ్నిఫై చేసే వాడు వచ్చి ఏంటండి? సో టుమారో అంటే రేపు, కనుక ఈ టయాన్ని సిగ్నిఫై చేస్తుంది కనుక దీన్ని మనము యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. రెండో సెంటెన్స్లో చూడండి, గాంధీ వాజ్ ఫార్మర్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం. ఎప్పుడు అతను ప్రెసిడెంట్ అంటే ఫార్మర్లీ, అంటే ఫార్మర్ అంటే ఇప్పుడు కాదు, గతంలో అతను ప్రెసిడెంట్, కనుక దీన్ని మనం యాడ్వర్బ్ ఫార్మర్లీ అనేది యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. ఇంకా ఇక్కడ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా జరగటం లేదా అసలు జరగటం లేదు అని ఈ ఫ్రీక్వెన్సీ అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా అనే, ఇది ఎంత తరచుగా అనే పదాన్ని ఇది డినోట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే కీవర్డ్స్ చూడండి, ఎవర్, నెవర్, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, వన్స్, ఆఫెన్, సెల్డమ్ ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఆఫెన్ని లేదా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఆల్వేస్ అంటే ఎప్పుడు, నెవర్ అంటే ఎప్పుడు చేయను, ఆ విధంగా. సో ఇక్కడ చూడండి, హీ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్. అతను తరచుగా లేదా మాటి మాటికి మా ఇంటికి వస్తున్నాడు అని చెప్తాం. సో కనుక ఆఫెన్ అంటే మాటి మాటికి. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుందిగా, లేదా హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా అనే పదాన్ని సిగ్నిఫై చేస్తుంది, కనుక మనం దీన్ని యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. రెండో సెంటెన్స్లో చూడండి, యూ ఆల్వేస్ స్మైల్. ఆల్వేస్ అంటే ఏంటి? ఎప్పుడు, కనుక దీన్ని ఆల్వేస్ అనే దాన్ని యాడ్వర్బ్ కింద మనం తీసుకుంటాం. థర్డ్ సెంటెన్స్లో చూడండి, ఐ నెవర్ టాక్ టు మై ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మాట్లాడను. సో ఎప్పుడు అనేది ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఫిఫ్త్ వన్ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఈ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని మనము క్వాంటిటీగా కూడా తెలియజేసుకోవచ్చు. అంటే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ
ఈ కీవర్డ్లు మనం ఏం తెలియజేసుకోవచ్చు అంటే హౌ మచ్ అంటే ఎంత అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ కీవర్డ్స్ చూడండి, వేర్, మచ్, ఆల్మోస్ట్, హార్డ్లీ, స్కేర్స్లీ, ఎనఫ్, ఫుల్లీ, పార్ట్లీ, హోల్లీ, ఎంటైర్లీ, ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీని ఎంత అనే దాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో చూస్తే ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్, అతనితో నేను పూర్తిగా సమ్మతిస్తాను. అంటే ఫుల్లీ అంటే పూర్తిగా, కనుక ఇక్కడ క్వాంటిటీని తెలియజేస్తుంది కనుక దీన్ని యాడ్వర్బ్ కింద మనం తీసుకుంటాము. సెకండ్ సెంటెన్స్లో చూడండి, సచిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు హెల్ప్ అదర్స్, ఇతరులకి అతను సహాయం చేయగలడు. సో ఇక్కడ ఇనఫ్ అంటే సరిపడినంత కనుక దీన్ని మనము యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ క్వాంటిటీ కింద తీసుకుంటాము. రెండోది ఏంటంటే ఈ ఇనఫ్ అనే యాడ్వర్బ్ ఇక్కడ ఉన్నటువంటి గుడ్ అనే యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే యాడ్వర్బ్ క్వాలిఫైస్ వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వర్బ్. సో దట్ ఈస్ నౌ సిక్స్త్ వన్ చూడండి, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటే కారణాన్ని తెలియజేసింది. సో వాట్ ఆర్ దే? హెన్స్, దేర్ ఫోర్, బికాస్, ఈ పదాలు యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ డిడ్ నాట్ లిసన్ టు మీ, ఐ దేర్ ఫోర్ పనిష్డ్ హిమ్, అతను నేను చెప్పింది వినలేదు, అతన్ని కనుక నేను పనిష్ చేశాను. సో ఇక్కడ రీజన్ తెలియజేసే పదం వచ్చేసి దేర్ ఫోర్ కనుక దీన్ని యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. సెకండ్ సెంటెన్స్లో చూడండి, షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, షీ హెన్స్ వాస్ టర్న్డ్ అవుట్ ద క్లాస్, ఆమె వర్క్ కంప్లీట్ చేయలేదు కనుక ఆమెను క్లాస్లో నుంచి బయటికి పంపించేశాను. సో ఇక్కడ రీజన్ తెలియజేసే పదం వచ్చేసి హెన్స్. అదేవిధంగా బికాస్ను ఉపయోగించి కూడా మనము అనదర్ సెంటెన్స్ వీ కెన్ ఫార్మ్. నౌ సెవెంత్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే అష్యూరెన్స్ లేదా కన్ఫర్మేషన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జరిగిందా, జరగలేదా, అవునా కాదా అనే పదాలని ఈ అఫర్మేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. వాట్ ఆర్ దే? ఎస్, నో, నాట్, ఇండీడ్, సర్టైన్లీ, పర్హాప్స్, అబ్సల్యూట్లీ, అన్డౌట్ఫుల్లీ, ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ కన్ఫర్మేషన్ని, అఫర్మేషన్ని, అష్యూరిటీని తెలియజేస్తూ ఉంటవి. సో ఇంకా ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఎస్ ఐ డోంట్ కమ్, నేను రాను. ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చేది మనకి ఎస్ అనే పదం కనుక దీన్ని యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. సెకండ్ సెంటెన్స్లో హీ ఈజ్ సర్టైన్లీ ఏ నైస్ పర్సన్. సర్టైన్లీ అంటే తప్పకుండా. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుంది కనుక ఈ సర్టైన్లీ అనే పదాన్ని మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఎయిత్ వన్ వచ్చేసి రిలేటివ్ యాడ్వర్బ్స్. రిలేటివ్ యాడ్వర్బ్స్ కనెక్ట్ టు క్లాజెస్, రెండు క్లాసుల్ని కనెక్ట్ చేస్తుంది. వాట్ ఆర్ దీస్ రిలేటివ్ యాడ్వర్బ్స్? వెన్, వేర్, వై, హౌ అనే పదాలు. సో ఇక్కడ సెంటెన్స్లో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఐ డోంట్ నో వేర్ హీ గేవ్, వెన్ హీ గేవ్ మనీ, ఎప్పుడు ఇచ్చాడో నాకు తెలియదు. సో ఇక్కడ వెన్ అనే పదము ఇక్కడ యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఎందుకనంటే ఈ రెండు క్లాసుల్ని, ఐ డోంట్ నో అనేది ఒక సెంటెన్సు, హీ గేవ్ మనీ అనేది ఇంకో సెంటెన్సు, ఈ రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ వెన్ అనేది ఈ యాడ్వర్బ్ ఆఫ్ వెన్ అంటే టయాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ టైంలో మనం చూసాం. ఇక్కడ వెన్ అనేది టయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. రెండో సెంటెన్స్లో చూడండి, ఐ సా వేర్ హీ కెప్ట్ ద బ్యాగ్, ఎక్కడ పెట్టాడో నేను చూశాను. సో ఇక్కడ వేర్ అనే దాన్ని మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. రెండు క్లాసుల్ని కనెక్ట్ చేసింది. అంత మాత్రమే కాకుండా వేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని సిగ్నిఫై చేస్తుంది కనుక దీన్ని యాడ్వర్బ్ కింద తీసుకుంటాము. ఇక్కడ చూద్దాం యాడ్జెక్టివ్ ఏ విధంగా యాడ్వర్బ్గా కన్వర్ట్ అవుతుందో. చూడండి, బ్యూటిఫుల్, స్ట్రాంగ్, క్విక్, బ్రేవ్ ఈ పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కింద తీసుకుంటే వాటిని ఏ విధంగా ఎల్వై యాడ్ చేసి యాడ్వర్బ్ కింద మనం కన్వర్ట్ చేస్తామో చూడండి. ఈ ఫుల్ అనే లాస్ట్లో ఎల్వై యాడ్ చేస్తే అది యాడ్వర్బ్ కింద కన్వర్ట్ అవుతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, స్ట్రాంగ్, స్ట్రాంగ్లీ, క్విక్, క్విక్లీ, బ్రేవ్, బ్రేవ్లీ, ఈ విధంగా ఈ యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటవి. ఇంకా మనం మరికొన్ని చూస్తే బిజీ, ఈజీ, లేజీ ఈ పదాలను తీసుకుందాం. ఈ పదాలు హ్యాపీ, ఈ పదాలను తీసుకుంటే బిజీలీ, ఈజీలీ, లేజీలీ,
హ్యాపీలీ. ఈ విధంగా ఈ యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఈ లాస్ట్లో ఉన్న వై అనే లెటరు ఐ అనే లెటర్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకనగా చూడండి ఇక్కడ మనకి సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ వై అనే లెటర్కి ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి లెటర్ ఏంటంటే కాన్సోనెంట్ లెటర్. కనుక వై అనే లెటర్కి ఇన్ఫ్రంట్ ఉన్న లెటర్ కాన్సోనెంట్ అయి ఉంటే కంపల్సరీగా ఈ వై అనే లెటరు ఐ అనే లెటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఎల్వై అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ బిజీ ఈ వై అనే లెటర్ ఐగా కన్వర్ట్ చేసాం, తర్వాత ఎల్వై యాడ్ చేసాం. అదేవిధంగా సెకండ్ వర్డ్లో కూడా చూడండి ఈజీ ఈజీలీ, లేజీ లేజీలీ, హ్యాపీ హ్యాపీలీ. ఈ విధంగా మనం యాడ్జెక్టివ్స్ని యాడ్వర్బ్స్గా కన్వర్ట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.